పెద్దలకు అన్నలకు అక్కలకు అందరికి 15 ఆగస్టు పండుగ శుభాకాంక్షలు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏడేడ ఎట్లెట్లయిందో అన్ని చెప్పుకుందాం గానీ మొదలు హెడ్లైన్స్ అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోరుల్లా. దేశమంతా మువ్వన్నెల రెపరెపలు, మొగుళ్ళు దాకినే సంబురాలు. ఖాళీలన్నీ భర్తీ చేసుడేనట పక్క, డబ్బా కొట్టరట కారోళ్ళ లెక్క. జెండా పండుగ చేసిరు పొలంలా, దేశభక్తి దాటిరు 4 దిక్కులా. మహిళా నక్సలైట్ల ర్యాంప్ వాక్, మోడల్సే అయ్యుంటారు షాకు. చిన్నప్పుడు 15 ఆగస్టు పండుగ వచ్చిందంటే పొద్దుగాలనే అమ్మ తానం పోపించి ఇస్త్రీ చేపించిన బడి డ్రెస్ తొడగంగానే బూట్లు టై కట్టుకొని చేతిలో ఓ జెండా పట్టుకొని ఉరికేది బడికి. ఇక పెద్దసారు జెండా ఎగిరేసినాక లెఫ్ట్ రైట్ నడిచేది, నినాదాలు చేసుకుంటా పాటలు పాడుకుంటా ఊరంతా తిరిగి వచ్చేది. ఇక బడిలో ఊకుండా పెట్టి సార్లు మేడాలు ఉపన్యాసాలు దంచి ఇంత బోంది ఓ లడ్డు చేతిలో పెడితే కుమ్మేది. మీరు సుత ఇట్లనే చేసుకున్నారు కదా. ఇక ఇవాళ దేశం అంతా ఎట్లా చేసుకుందంటే ఢిల్లీ ఎర్రకోట మీద మునుం పెట్టి 13వసారి మోడీ సార్ 3 రంగుల జెండా ఎగిరేసిండు. మీదుగా వాయుసేన గాలి మోటార్లు పూలవాన కురిపిస్తుండగా మొదటిసారి వందే మాత్రం పూర్తిగా అని వాడిర్రు. అంతకంటే మొదలే రాజ్ఘాట్ కాడ బాపూజీకి నివాళులర్పించి ఎర్రకోటకు రాగానే ఇట్లా గౌరవ వందనం స్వీకరించి ఆటెనక జెండా ఎగిరేసిండు మోడీ సారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటున్న దేశం 12 ఏళ్ల కింద వెనకబడి ఉండే ఇప్పుడు రువ్వడు చూపిస్తుందానికి వచ్చిండు మోడీ సారు. ఇక ఎవరెవరికి ఎంతెంత ఫాయిదా చేసింది, దేశాన్ని ఎట్లా ముంగడికి తీసుకుపోతుంది చెప్పి ఈ వరం ఇచ్చిండు పడుసోళ్లకు. 1 करोड़ युवाओं को AI स्किल के लिए ट्रेनिंग देने का हम काम करेंगे ताकि हमारा देश का नौजवान AI की दुनिया में भी नेतृत्व करने का सामर्थ्य డెవలప్మెంట్లో రువ్వడి గురుకుతున్న 140 కోట్ల భారతీయులను అప్పుడు ఎవ్వల తరం కాదనుకొచ్చిండు. ఇక అటు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఆఫీస్ కాడ జెండా ఎగరేసినాక పూర్తి వందే మాత్రం పెడితే సోనియా గాంధీ కోపం చేసింది. మొన్నటిదాకా జంతర్ మంతర్ల నీటి కొట్లాట ఉరికిచ్చిన అభిజిత్ దిప్కే మహారాష్ట్రలో సొంతూరులో బడిలో జెండా పండుగ చేసుకున్నాడు. అటు జార్ఖండ్ లో స్టూడెంట్ల కోసం కొట్లాడుతున్న దేవేంద్రన్నను దవాఖాన నుంచి బయటికి రానియకుంటే ఆన్య నిరసనకు దిగిండు. ఇటు మన తెలంగాణలో చూస్తే హైదరాబాద్ గోల్కొండ కోట మీద సీఎం రేవంత్ రెడ్డి సార్ జెండా ఎగిరేసిండు. సంక్షేమం డెవలప్మెంట్ మాకు 2 కండ్లు అనుకొచ్చిండు. ఇక ఇప్పటిదాకా పబ్లిక్ ఏం చేసింది, రేపు ఏం చేయబోతుంది మొత్తం చెప్పుకొచ్చిండు. మన మహిళలు పాఠశాల యూనిఫారంలు ఈరోజు కుడుతున్నారు, చీరలు తయారు చేస్తున్నారు, పెట్రోల్ బంకులు సోలార్ విద్యుత్ ప్లాంట్లు నిర్వహిస్తున్నారు, ఆర్టీసీ బస్సులకు యజమానులుగా మారారు. తెలంగాణ మహిళలు దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తలుగా వ్యాపారాలలో విస్తరించాలనే ఆకాంక్ష ఈ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. 2034 సంవత్సరంలోపు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను తయారు చెయ్యాలని ఒక ఉక్కు సంకల్పంతో ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఇక కామారెడ్డిలో వి హనుమంతరావు సార్ చూడు పోరలతో కలిసి ఎట్లా స్టెప్పులు వేస్తున్నాడో. మన తన సార్ అద్దర కొడితే ఉత్తరప్రదేశ్లో గీ పోలీసార్లు గిట్లా జరుపుకున్నారు పండుగ. దేశమంతా పొట్టు గిరికలు కొడుతుంది వీడియో. అంతటా పెద్ద తిరంగా జెండాలతో ర్యాలీలు తీసిర్రు. నిజామాబాద్ లో 100 మీటర్ల జెండాతో ర్యాలీ తీస్తే హర్యానా పల్వాల్లో 5 కిలోమీటర్ల జెండాను ప్రదర్శించారు. అటు తమిళనాడు సుత మా సంబరంగా అయింది 15 ఆగస్టు పండుగ. సీఎం విజయ్ సార్ గౌరవ వందనం స్వీకరిస్తుంటే చూడు సారోళ్ళ అమ్మ నాయనల నడుమ త్రిష మేడం కూకొని చిన్న మురిపం కాదు. కడమ రాష్ట్రాల్లో సీఎంలు జెండాలు ఎగిరేసిర్రు. ఇక ఆడాడ జెండా ఊసిపోయుడు కింది మీదకి ఎగిరేసుడు నడిచింది. ఈ అన్నేమో గాని ఖుద్దు ప్రధానమంత్రి జేబుకు పెట్టిన 3 రంగులే కింద మీద ఉండుతో గింత అవమానం చేస్తారా అని నపరో దిక్కరుచుకుంటారు సోషల్ మీడియాలో. ఇక ఊళ్ళో జాతీయ పండుగ ముచ్చట్లు. 1 తారీఖు రాగానే మా అమ్మ కూపన్ బియ్యం ఇస్తుర్రో చూసి రమ్మని తోలేది.
నీ అవ్వ నేను ఓను అంటే చేతిలో ఓ రూపాయి పెట్టి ఉమ్మనేది. ఇక దోస్తులను ఎంటేసుకొని పోయి చూసి ఇస్తుర్రంటే గప్పుడు అమ్మ రేషన్ కార్డు ఓ సంచి పట్టుకొని పోయి బియ్యం కడమ సరుకులు తెచ్చేది. ఇప్పటికి సుత అట్లనే ఉన్నదనుకోర్రి, కాకుంటే అప్పట్లో దొడ్డు బియ్యం ఇచ్చేది, ఇప్పుడు జరంతా సన్నం ఉన్నాయి. అంతేకాదు కార్డులు సుత మారినయుల్లో. శుభాకాంక్షలతో సాలె ఆకాంక్ష గారు, రుద్రారం కోసిక కృష్ణవేణి గారు, చిట్కుల్. రైట్. సంగారెడ్డి నుంచి తెలంగాణ 33 జిల్లాల స్మార్ట్ రేషన్ కార్డులు పంచే కార్యం చాలు చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. పేదల ఆకలితో ఉండొద్దని కాంగ్రెస్ సర్కారే వెనకట కోపన్ బియ్యం ఇచ్చుడు చాలు చేసిందని యాద్ చేసి సీదా మునుపు రాష్ట్రాన్ని వెళ్ళిన కారు పార్టీకి సూటి పెట్టిండు సారు. నేను సవాల్ విసురుతున్న చంద్రశేఖరరావు గారికి నీ జిల్లా గడ్డ మీద నుంచి రా శాసనసభలో చర్చిద్దాం. రైతుల కోసం మేము చేసిన మేలు ఏందో, మీరు చేసిన అన్యాయం ఏందో. అప్పట్లో బతుకమ్మ చీరల్లో సుత పైకం నొక్కిర్రు అనుకొచ్చిండు. అట్లనే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ముచ్చట సుత పెట్టిండు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు, డబ్బా కొట్టిండు. మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే. ఆయనకు మాత్రం 1000 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది, కొడుకుకు 100 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది, బిడ్డకు 50 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది, అల్లుడికి 25 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. కేసీఆర్ ఇంట్లో అందరికి ఉద్యోగాలు వచ్చినాయి, నిరుద్యోగులకు మాత్రం రాలేదని ఈ మాట అన్నాడు. మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వండి, అన్ని పరీక్షలు నిర్వహించే బాధ్యత నాది. మీరు చూసిండ్రు కదా, ఎలా అగ్గిపెట్టే రావు, అఘోర రావు, వాళ్ళ మాయలో పడకండి, వాళ్ళు మాయగాళ్ళు. నేను మీ అన్నగా చెప్తున్నా, రేవంత్ అన్నగా మీకు మాట ఇస్తున్నా, మాట ఇస్తే మట్టిలో కలిసే వరకు మాట కోసం నిలబడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ నాయకత్వంలో నేను, జగన్న, ఉత్తమన్న, మహేష్ గౌడ్ గారు కలిసి పనిచేస్తున్నాం. వాళ్ళు చేసిపోయిన అప్పులకు మిత్తిలే 75,000 కోట్లు కడుతున్నాం అనుకొచ్చిండు. ఇక కారు కమలం ఏరేరు కాదు, ఆ 2 పార్టీలు ఒక్కటే అన్నాడు సారు. కోటికి మీదనే ఈ స్మార్ట్ కార్డులతో 3,43,00,000 మందికి ఫాయిదా కాబోతుంది. అయితే ఈ కార్డులు ఎందుకు తెచ్చిర్రంటే తెల్ల రేషన్ కార్డులు జప్పునే సినుగుతాయి, అచ్చరాలు పోతాయి. అదే ఈ కార్డు అయితే జరంత మందం ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది, మళ్ళీ ఆధార్తో లింక్ ఉంటుంది, QR కోడ్ ఉంటుంది కాబట్టి ఎవ్వరు మార్చే ఛాన్స్ ఉండదు. అందుకే అసలైన పేదలు సన్న బియ్యం పువ్వు తినాలని ఈ ఉపాయం చేసింది సర్కారు. ఈ కార్యానికంటే ముందుగా నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలు ఆవిష్కరించిండు సీఎం సారు. అంత మంచిగానే ఉన్నది కనుక ఆ స్మార్ట్ కార్డులు మాకు ఇంకా రానే లేదంటుర్రా. 15 దినాల్లో మొత్తం పంచుడు అయిపోతుందట తీయూరి. బడి పోరాళ్ళు బడుల్లా, కాలేజీ పోరాళ్ళు కాలేజీలా, పార్టీ కార్యకర్తలు పార్టీ ఆఫీసుల కాడ కొలువులు చేస్తోళ్ళు, ఆఫీసుల దందాలు చేస్తోళ్ళు సెంటర్లల్లా, ఆటో డ్రైవర్లు అడ్డాల కాడ, సంఘాలు వాళ్ళ కార్యాలయాల్లో, ఆర్టీసోళ్ళు డిపోల్లా, లాయర్లు కోర్టుల, డాక్టర్లు దవాఖాన్లల్లా. ఆడ ఈడ అని ఏం లేదు, ఎవ్వరు జగలాలు జెండా పండుగను మా సంబరంగా చేసుకున్నారు. అట్లనే గీళ్ళు గీడ చేసుకున్నారు. అక్కలంతా కలిసి 3 రంగుల జెండాను ఎత్తిర్రు. కానీ మంచిగా చూడుర్రి, సంబరాలు నడుస్తున్నది ఊర్ల కాదుల్లో, ఊరవుతల పొలంలా. మహిబాద్ జిల్లా అనంతారంలో ఇట్లా నాట్లేయొచ్చిన కాడనే జెండా పండుగ చేసుకున్నారు. చలో ఇప్పుడు జాతీయ గీతం. ఈడికే అయిపోలేదు, జెండా చుట్టూ నాట్లేసుకుంటూ అద్దరిపోయే పాటలు అందుకున్నారు అక్కలు. ఇక ఇప్పుడు నపరో మునుం బట్టి ఆడుకుంటా పాడుకుంటా నాటేస్తున్నారు అక్కలు. అంతకు మొదలే స్వీట్లు పంచుకొని దేశానికి స్వాతంత్రం తెచ్చిన పెద్దలను తలుచుకున్నారు.
కానీ జాతీయ పండుగ వస్తే సెలవు వచ్చిందని ఇళ్లలో బజ్జునే చాలా మంది కంటే ఈ మహిళా రైతులు 100కి 100 వాళ్ళు నయముల్లా. సూపర్ అక్కలు ఆఖర్లో మల్లోపారు ఉయ్యాల పాటాడ వాడు రీ మా వాళ్ళు వింటారట. ఇప్పుడంటే జరంతా తగ్గినట్టు అయింది కానీ అప్పట్లో ఊర్ల పొంట భూస్వాములు వ్యాపారాలు చేస్తోళ్ళు గజ్జుం అనేది అన్నల పేరు చెప్తే పబ్లిక్ సూత ఎవరికి ఆపత వచ్చినా అన్నలు వస్తారనే ధైర్యంతోనే ఉండేది. తప్పు చేయాలనుకునేటోళ్ళు సుత అన్నల బుగులకు ఆగిపోయేది. అన్నలు అట్లా అరుచుకునేది ఒక్కొక్కరు. చెల్ తుపాకులతోని మీరు ఇంకో సర్కార్ను నడపడేంది అని స్టేటోళ్లతో పాటు సెంటరోళ్ళు సూటి పెట్టే వరకు ఇంత తగ్గుకుంటూ వచ్చిర్రు. ఇక అడుగులు ఈడుగులు ఉంటే ఉండొచ్చు కానీ ఇప్పుడు గాల ముచ్చట ఎందుకంటే అన్నల గురించి చెప్పి అక్కలను చూపిస్తుర్రేంది అని పరిశాన్ కాకుర్రి. ఒకప్పుడు అడవుల తుపాకులు పట్టుకొని కవాతు చేసిన అక్కలే ఇప్పుడు చేనేత చీరలు కట్టి ర్యాంప్ వాక్ చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్పూర్ లో చేనేత దినోత్సవ సంబురాల్లో వెనకటి ఆదివాసి సాంప్రదాయ చీరలు కట్టి ఇట్లా క్యాట్ వాక్ చేసిర్రు అక్కలంతా. ఆ నడుమ సుక్మా జిల్లాలో లొంగిపోయిన 9 మంది మహిళా నక్సలైట్లే ఇల్లు. జనజీవన స్రవంతిలో కలిసిన వాళ్లకు సర్కారే ఏదో బతుకు తెరువు చూపిస్తది కదా. గా కార్యంలో ఇదో భాగమట. కానీ పెద్ద పట్నంలో ఉండే మోడళ్లకు గింత సుత తక్కువ కాకుండా ఏమన్నా చేసిరా రాంబాకు? ముచ్చట తెలవనోళ్ళు వీళ్ళు పక్కా ప్రొఫెషనల్ మోడల్సే అనుకుంటారు. అంత బాగా చేసిరు. మరి హక్కుల కోసం అడవి బాట పట్టిన అక్కలు జనంలా కలిసి ఇట్లా జైలు కొట్టించుకుంటుర్రు అన్నట్టు. వీడియో గిరికలు కొడుతుండే వరకు దేశమంతా పరిశాన్ అవుతుంది అక్కల ఫ్యాషన్ షో చూసి. మీరు సుత చూసినట్టు ఉంటదని పట్టుకొచ్చినాం అన్నట్టు. మా బరాబరి ఏదో ముచ్చట పట్టుకొచ్చిండట, ఇందం పారుల్లా. సాయంత్రం న్యూస్ में आपका భయంకరమైన స్వాగతం है दोस्तों. ఈ న్యూస్ ని ఫ్యూజులు అవుటేనే నాకు. ప్రవీణ్ అండ్ షర్మిల ఇద్దరు భార్యాభర్తలు ఉన్నప్పుడు లొల్లిలు సహజం. నాతో కావద్దు లొల్లి ఆమె ఏం చేసింది అనుకుంటారు. ఇంట్లోనే సమాధి కట్టింది, ఆయనకు మత్తు మంది ఇచ్చింది, ఇటుకలతో కొట్టింది, ఫైనల్ గా పండబెట్టి మీద నుంచి సిమెంట్ వేసింది. మొత్తం ముయ్యానికి వస్తలే అని చెప్పి వర్కర్లను హైర్ చేసుకుంది. వాళ్ళ ఇంటికి వచ్చి మీద నుంచి సిమెంట్ వేస్తుంటే లోపల నుంచి కదలికలు ఆయన చెయ్యి చంద్రముఖి లెక్క బయటకు వచ్చింది. అని చెప్పి భయపడిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తే వీళ్ళకి లొల్లిలేనే తెలుసు. ఈ రోజులలో సజీవ సమాధి ఏందయ్యా. ప్రవీణ్ యూ కెనాట్ విన్, ఐఎమ్ షర్మిల, నీకు సాగు చేస్తా అని ఇట్లా చేస్తుంది. మతలం కూర్చోవి. 10,000 కట్టి కడుమ పైకం నెలకింత కిస్తీలు లెక్క కడతా అని మీరు బండి కొన్నారు. మొదటి నెల మంచిగానే కట్టిర్రు, 2వ నెల ఓ రోజు ఆలస్యమైన కట్టేసిర్రు, 3వ నెల జరంత ఇబ్బంది వచ్చి కట్టలేదనుకో ఎమ్మటే ఫోన్ మోగుతూనే ఉంటది ఏమాయ లోన్ కడతలేవని. జరంత తిప్పలైతుందని బతిలాడితే కొన్ని రోజులు అట్లా ఆగుతారు. అయినా గట్టకుంటే ఓ 2 నెలలు చూసి ఏడ దొరికితే ఆడ బైక్ సీజ్ చేస్తారు. ఇట్లా ఏది లోన్లో తీసుకున్నా అది పట్టుకొని పోతుంటారు బ్యాంకోళ్ళు. గవి మాకెందుకు తెలివై గాని ముచ్చటేందో చెప్పరాదు అంటుర్రా. చూడుర్రిగా చిన్నగా లిఫ్ట్ డోర్ తెరుచుకుంటాంది. ఇంతకు ఎవరు వస్తురు కావచ్చు? నీ భార్యను ఎక్కిస్తుండు రైతన్న. అగో ఓ అన్నను పొడవగల. చలో అట్లిట్లా చేసి లోపలికి వచ్చింది. ఇక సీదా మీదికి పోతుంది. ఇంతకు ఎటు తీసుకుపోతుండు కావచ్చు అంటారా? బ్యాంకు మేనేజర్ తానికి కర్ణాటక రాష్ట్రం నుండి గీ రైతన్న లోన్ తీసుకున్నాడట. బ్యాంకు వాళ్ళు ఫోన్ చేసి ఏమాయా లోన్ కట్టేది ఉన్నదా లేదా, లేకుంటే మాత్రం నీ భార్యను దోలుకపోతాం అన్నారట. ఇంత దానికి మీరచ్చుడు ఎందుకు? మీ లోన్ పెట్టుకున్న భార్య పాలే ఇస్తలేదు, మీది మీరు తీసుకోరని ఇట్లా సీదా బ్యాంకుకే కొట్టుకొచ్చిండట. సీక్రెట్ కెమెరాలో రికార్డ్
అయిన వీడియో సోషల్ మీడియాలోకి ఎక్కిస్తే పొట్టు గీర్కలు కొడుతుంది. మరి అటెనక బెంకోళ్ళు జప్తు చేసిరో లేకుంటే మాకెందుకని వెనుక తోలిరో గాని బర్రెం తోలుకొని బెంకు కూడా చిత్రం ఉన్నది పోర్రి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ధూమ్ ధామ్ గా చేసిర్రు జెండా పండుగ. పోరాళ్ళంతా జెండాలు చేతులు పట్టుకుని ర్యాలీలు చేసిర్రు. ఆటపాటలు జోరుగా నడిచినాయి. మంచిగా పనిచేసిన సర్కార్ ఆఫీసర్లకు అవార్డులు ఇచ్చిర్రు. ఇక పోరాల విన్యాసాలు మస్తు అనిపించినాయి. అన్ని పార్టీలు, సంఘాలు, కాలేజీలు, ఈ స్కూళ్ళల్లో జెండాలు ఎగిరేసిర్రు. కానీ జాతీయ పండుగను గీళ్ళు గిట్లా చేసుకున్నారు. ఓ చేతిలో 3 రంగుల జెండా, ఇంకో చేతిలో గుర్రాలను పట్టుకుని 15 ఆగస్టు పండుగని ర్యాలీ తీస్తుర్రేమో అనుకునేరు. నిరసన తెలుపుకుంటా పాదయాత్ర చేస్తున్నారు. ఏం చేస్తారు మరి? ఆంధ్ర అనకపల్లి జిల్లాలో పశువుల బండ, జీలుగులోవ, సోంపురం బంద ఊర్లకు పోతానికి తవ్వలేదట. మరి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెవలప్మెంట్ లో రువ్వడిగా ఉరుకుతున్నది గాని మా బతుకులు మాత్రం ఏడునే ఆడనే ఆగినే అని ఇట్లా 3 కిలోమీటర్లు కొండలు ఎక్కుకుంటా దిగుకుంటా నిరసన చేసి ఆదివాసులు 3 ఊర్లలో 22 కుటుంబాల నుంచి 120 మంది దాకా ఉన్నారు ర్యాలీలా. ఓ బడి లేదు, ఓ దాఖన లేదు. ఏదైనా ఆపతొస్తే కిలోమీటర్ల కమానం నడుచుకుంటూ పోవాలి, లేదంటే ఇట్లా గుర్రాలను నమ్ముకోవాలి. అగో గందుకే 3 కిలోమీటర్ల తొవ్వతో పాటు ఓ అంగన్వాడీ కేంద్రం, ఓ ఆశా కార్యకర్తను ఎమ్మటే పెట్టాలని డిమాండ్ చేస్తుర్రు. 80 ఏళ్ల స్వాతంత్ర భారతంలో ఇంకా తొవ్వకు సుత నోసుకొని ఊర్లున్నాయంటే చిత్రమే అనిపిస్తుంది కదా. ఇంతకంటే అధ్వానం ఉన్న ఊర్లు సుత బొచ్చడున్నాయుల్లో. ఇక ఇవాళ ఇయాల్టి గమ్మతి వార్తలు ఉంటామల్లా అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోరుల్లా.